Hello everyone, happy to see you again. I hope you are fine and prosperous. ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ట్రాన్స్లేట్ చేసే ముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి లాస్ట్ వీడియోలో ఒక స్టెప్ చెప్పాను. అది సింపుల్ టెన్సెస్ మీద గ్రిప్ సంపాదించమని చెప్పాం. అండ్ ఈ వీడియోలో చెప్పబోయే సెకండ్ స్టెప్ ఏంటంటే డూ ఫార్మ్స్ మీద ఫోకస్ చేయండి. ఆఫ్టర్ లెర్నింగ్ సింపుల్ టెన్సెస్ డూ ఫార్మ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ డూ ఫార్మ్స్ ఎక్కడో రావు, సింపుల్ టెన్సెస్లోనే వస్తాయి. డూ డస్ అనేవి ప్రజెంట్ టెన్స్లో వస్తే డిడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తాం. ఓకే, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో చేయాలి. ఒక కాన్సెప్ట్ తర్వాత ఇంకొక కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. అన్నీ ఒకేసారి చేస్తే ఎటువంటి యూజ్ ఉండదు. ఓకే, అందుకని ఒక వీడియోలో ఒక కాన్సెప్ట్ మాత్రమే నేను చెప్తా ఉన్నాను, తర్వాత ఏం చేయాలి అనేది. ఆల్ రైట్, సో లెట్స్ స్టార్ట్ ద ట్రాన్స్లేషన్. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది నాకు. అయితే ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి, ఇక ఆ అమ్మాయి పరిస్థితి కూడా అలాంటిదే అయి ఉండాలి. అయితే ఇప్పుడు మన పని ట్రాన్స్లేషన్ కాబట్టి అది మాత్రమే చూసుకుందాం. ఆల్ రైట్, ఫస్ట్ టైటిల్ ట్రాన్స్లేట్ చేద్దాం. సోషల్ మీడియా డైటింగ్ చిట్కాలే. ఇక్కడ అన్నీ కూడా ఇంగ్లీష్ వర్డ్సే, ఒక్క చిట్కా అనేది తెలుగు వర్డ్. ఇక్కడ సోషల్ మీడియా అనే దానికి తెలుగు వర్డ్ ఉంది. అదేంటో మీకు తెలిస్తే, ఆ తెలుగు వర్డ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎంతమందికి తెలుసో చూద్దాం. అండ్ మనకి చిట్కాలు అంటే తెలుసు, టిప్స్ అంటాం. ఓకే, టైటిల్ చూద్దాం కంప్లీట్గా. ద టైటిల్ ఈస్ సోషల్ మీడియా డైటింగ్ టిప్స్ కిల్ హర్, బివేర్ ఆర్ బీ కేర్ఫుల్. బివేర్ అని కానీ బీ కేర్ఫుల్ అనుకోండి రాసుకోవచ్చు. ఏ చిన్న సందేహం వచ్చినా ఆన్లైన్లో శోధించడం నేటి యువతరానికి ఓ అలవాటుగా మారింది. ఈ సెంటెన్స్లో 2 వర్బ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇన్ఫినిట్ వర్బ్, శోధించడం, మారింది అనేవి 2 వర్బ్స్ ఇక్కడ. ఈ వర్బ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే మారింది అనేది కంప్లీట్ వర్బ్, అంటే ఒక జరిగిపోయింది కంప్లీట్ యాక్షన్ చెప్తా ఉంది. అదే శోధించడం అనేది ఒక ఇన్ఫినిట్ యాక్షన్ గురించి చెప్తా ఉంది. సో శోధించడం అనేది ఇన్ఫినిట్ వర్బ్. ఈ ఇన్ఫినిట్ వర్బ్తోనే ఈ సెంటెన్స్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ శోధించడం అంటే ఏంటి? సర్చింగ్ అంటారు. సో ఎక్కడ వెతుకుతున్నారు? ఆన్లైన్. సో సర్చింగ్ ఆన్లైన్ ఈజ్ ద ఇన్ఫినిట్ యాక్షన్ హియర్. దాన్నే మనం ఇక్కడ సబ్జెక్ట్ గా యూజ్ చేస్తాం. సో దేనికోసం వెతుకుతా ఉన్నారు? ఫర్ ఎనీ స్మాల్ డౌట్, ఏ చిన్న సందేహం వచ్చినా. ఇప్పుడు వర్బ్ కావాలి కదా మనకి. సో ఆ వర్బ్ ఏంటంటే హ్యాస్ బికమ్ ఏ హ్యాబిట్. సో ఎవరి హ్యాబిట్ అయింది అది? ఆఫ్ టుడేస్ యూత్. దీనికి తోడు సినిమా తారలు, ఇన్ఫ్లుయెన్సర్లు పంచుకునే డైట్ అండ్ వెయిట్ లాస్ వీడియోలకు టీనేజర్స్ అమితంగా ఆకర్షితులవుతున్నారు. ఈ సెంటెన్స్ లో పని చేసింది ఎవరు? సినిమా తారలు అండ్ ఇన్ఫ్లుయెన్సర్లు. వీడియో షేర్ చేయడం వాళ్ళు చేసిన పని, అంటే ఇక్కడ వర్బ్ అన్నమాట. సో వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎవరు? టీనేజర్స్, అంటే రిసీవర్స్ అన్నమాట. సో మన ఆబ్జెక్ట్, రిసీవర్స్ అంటే ఏమీ కాదు, మన ఆబ్జెక్ట్. ఈ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్ లో చెప్పాడు తెలుగులో. ప్యాసివ్ వాయిస్ అంటే ఏం లేదు, రిసీవర్ ని హైలైట్ చేస్తూ మనం ఆ యొక్క సెంటెన్స్ ని రాస్తాం. దాన్నే ప్యాసివ్ వాయిస్ అంటారు. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో తెలియకపోతే మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సార్ చూడండి. ప్యాసివ్ వాయిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో రిసీవర్ తోనే మనం ఇక్కడ సెంటెన్స్ స్టార్ట్ చేయాలి. ఎందుకనంటే ప్యాసివ్ వాయిస్ లో రిసీవర్ ని ముందు చూస్తాం. ఓకే, టీనేజర్స్. ఇక్కడ రిసీవర్స్ ఎవరంటే టీనేజర్స్ ఆర్ అట్రాక్టెడ్. ఓకే, దేనికి అట్రాక్ట్ అవుతున్నారు? డైట్ అండ్ వెయిట్ లాస్ వీడియోస్. దేనికి అట్రాక్ట్ అవుతున్నారంటే డైట్ అండ్ వెయిట్ లాస్ వీడియోస్ కి అట్రాక్ట్ అవుతుంది. దాన్ని ఎవరు చేస్తున్నారు? అండ్ షేర్డ్ బై మూవీ స్టార్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. All right. In addition to this, teenagers are attracted to diet and weight loss videos shared by movie stars and influencers. This is the total sentence. ఓకే, సోషల్ మీడియాలో వీడియోలు చూసి బరువు తగ్గేందుకు సిద్ధమవుతున్నారు మరికొందరు. ఇక్కడ వర్క్ చేసేది ఎవరు అంటే చేసిన పని ఎవరు చేశారో అక్కడ మనకు సబ్జెక్ట్ కావాలి కదా. సో అక్కడ మనం ఎవరు పని చేశారో చూడాలి.
ఎవరు చేశారంటే మరికొందరు అన్నారు. మరికొందరు అంటే ఇక్కడ మనం సమ్ అనుకోవచ్చు, లేదంటే అదర్స్ అనుకోవచ్చు. సో ఇక్కడ సమ్ అని తీసుకుందాం, సూటబుల్ గా ఉంటుంది. ఏం చేస్తున్నారు? సిద్ధమవుతున్నారు. అంటే కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. సిద్ధమవుతున్నారు అంటే కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ మనం ఆర్ ప్రిపేరింగ్, సిద్ధమవడం అంటే ప్రిపేరింగ్ కదా. సో దే ఆర్ ప్రిపేర్, సమ్ ఆర్ ప్రిపేరింగ్. ఓకే, ఏం ప్రిపేర్ అవుతూ ఉన్నారు? టు లూజ్ వెయిట్. ఎలా వెయిట్ లూజ్ అవ్వాలని చూస్తూ ఉన్నారు? బై వాచింగ్ వీడియోస్ ఆన్ సోషల్ మీడియా. సమ్ ఆర్ ప్రిపేరింగ్ టు లూజ్ వెయిట్ బై వాచింగ్ వీడియోస్ ఆన్ సోషల్ మీడియా. అయితే వైద్యులు పోషకాహార నిపుణుల సలహా తీసుకోకుండా డైట్ పాటించడం ఎంత ప్రమాదకరమో తాజాగా జరిగిన ఓ సంఘటన రుజువు చేసింది. ఓకే, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారో అది ఇక్కడ మనకి సబ్జెక్ట్ అవుతుంది ఈ సెంటెన్స్ లో. ఇక్కడ దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈ సెంటెన్స్ లో? ఏ రీసెంట్ ఇన్సిడెంట్, అంటే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం అనమాట. సో రీసెంట్ ఇన్సిడెంట్, జరిగిన పని ఏంటి ఇక్కడ? హ్యాస్ ప్రూవ్డ్. ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏం చేసిందంటే ప్రూవ్ చేసింది. హ్యాస్ ప్రూవ్డ్. ఏం ప్రూవ్ చేసింది? హౌ డేంజరస్ ఇట్ ఈస్ టు ఫాలో ఏ డైట్ వితౌట్ టేకింగ్ ద అడ్వైస్ ఆఫ్ డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్. బరువు తగ్గాలన్న లక్ష్యంతో సోషల్ మీడియాలో వీడియోలు చూసి కఠినమైన ఆహార నియమాలు పాటించి ప్రాణాలు కోల్పోయింది కేరళకు చెందిన శ్రీనంద. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ క్లియర్ గా ఉంది. శ్రీనంద అనేది సబ్జెక్ట్. శ్రీనంద ఫ్రమ్ కేరళ. ఏం జరిగింది ఇక్కడ పని? లాస్ట్ హర్ లైఫ్. శ్రీనంద లాస్ట్ హర్ లైఫ్. ఏం రీజన్ తో చనిపోయింది అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నమాట. ఆఫ్టర్ వాచింగ్ వీడియోస్ ఆన్ సోషల్ మీడియా with the aim of losing weight and following a strict diet. ఓకే, అండ్ అంత స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు తను అంత స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అయిందంటే, బొద్దుగా ఉన్నావు, డైట్ ఫాలో అవ్వకపోతే ఇంకా లవ్ అవుతావు అంటూ తోటి వాళ్ళు చేసిన బాడీ షేమింగ్ భరించలేకపోయిన ఆమె. ఓకే, ఆ అమ్మాయి తోటి వాళ్ళు చేసినటువంటి బాడీ షేమింగ్ భరించలేక ఈ డైట్ ప్లాన్ అంత స్ట్రిక్ట్ గా ఫాలో అయిందంట. ఓకే, చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఆమె కదా. సో ఆమె అంటే షీ అని తీసుకున్నాం. ఓకే, ఏం చేసింది? కుడ్ నాట్ బేర్. భరించలేకపోయిందంటే కుడ్ నాట్ బేర్. ఓకే, ఏం భరించలేకపోయింది అంటే ద బాడీ షేమింగ్. ఓకే, తోటివారు చేసినటువంటి బాడీ షేమింగ్ ని భరించలేకపోయింది. ఎవరు చేశారు ఆ బాడీ షేమింగ్ అంటే బై హర్ పేయర్స్. పేయర్స్ అంటే తోటివారు, అంటే సమకాలీకులు లేదంటే సమవయస్కులు ఉన్న వాళ్ళని పేయర్స్ అంటాం. ఓకే, ఏమని చేశారు బాడీ షేమింగ్? సేయింగ్ యు ఆర్ ఫ్యాట్. నువ్వు బొద్దుగా ఉన్నావు. ఇఫ్ యు డోంట్ ఫాలో ద డైట్ యూ విల్ గెయిన్ మోర్ వెయిట్. డైట్ కనుక ఫాలో అవ్వకపోతే నువ్వు ఇంకా లావ్ అయిపోతావు అని చెప్పి బాడీ షేమింగ్ చేశారు, ఇన్సల్ట్ చేశారు అనమాట. ఇది ఒరిజినల్ డైలాగ్స్ కాబట్టి విదిన్ ద కోట్స్ పెట్టాల్సి వచ్చింది. అందుకని టెన్స్ కూడా చేంజ్ చేయలేదు అనమాట. అందరూ బాడీ షేమింగ్ చేస్తున్నారని ఆన్లైన్ లో వెయిట్ లాస్ డైట్ గురించి వెతికింది. తను వెతికింది అంటే షీ లుక్డ్ ఫర్ అనొచ్చు, లేదంటే సర్చ్డ్ ఫర్ అని కూడా అనొచ్చు. ఓకే, ఏదైనా రాసుకోవచ్చు. అండ్ వెయిట్ లాస్ దేనికోసం సర్చ్ చేసిందంటే వెయిట్ లాస్ డైట్. ఓకే, ఎక్కడ అంటే ఆన్లైన్. సో సర్చ్డ్ ఫర్ వెయిట్ లాస్ డైట్ ఆన్లైన్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నీరు మాత్రమే తీసుకుంటూ బరువు తగ్గే వీడియో ఒకటి ఆమె కంటపడింది. ఇన్ దిస్ ఆర్డర్, ఈ క్రమంలోనంటే ఇన్ దిస్ ఆర్డర్ అని రాసుకోవచ్చు. పని చేసింది ఆమె కదా. సో షీ అనే సబ్జెక్ట్ రాస్తాం. ఏం చేసింది? షీ కేమ్ అక్రాస్ అంటే తన కంటపడింది. కంటపడడం అంటే ఇక్కడ కేమ్ అక్రాస్ అని రాస్తాం. ఓకే, ఏం కంటపడింది అంటే వీడియో ఆన్ సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియా మీద ఒక వీడియో చూసింది. దేని గురించి చూసింది వీడియో? ఆన్ లూజింగ్ వెయిట్ బై డ్రింకింగ్ ఓన్లీ వాటర్. నీరు మాత్రమే తాగి వెయిట్ ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలో ఆ వీడియోలో ఉందంట. దాన్నే గుడ్డిగా పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుందా యువతి. ద యంగ్ ఉమన్. యువతి అంటే ఇక్కడ ద యంగ్ ఉమన్ రాసుకోవచ్చు. అండ్ కెప్ట్ హర్ ఓన్ లైఫ్ అండర్ రిస్క్. ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అంటే కెప్ట్ హర్ ఓన్ లైఫ్ అండర్ రిస్క్. ఎందుకని, ఎలా తీసుకుంది ఆ రిస్క్? ఎలా ప్రాణాల మీద తెచ్చుకుంది అంటే ఫాలోయింగ్ దిస్ బ్లైండ్లీ. దాన్నే గుడ్డిగా ఫాలో అయ్యి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది.
డాక్టర్లు పోషకాహార నిపుణులకు సంప్రదించకుండా ఆహార నియమాలను పాటించడం ఎంత ప్రమాదకరమో ప్రత్యక్షంగా నిరూపించిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఎంతో మందికి కనువిప్పు కలిగిస్తోంది. ఎవరి గురించి చెప్తా ఉన్నాం అంటే ఇన్సిడెంట్ గురించి చెప్తా ఉన్నాం. అంటే దిస్ ఇన్సిడెంట్ ఓకే ఏం ఇన్సిడెంట్ అంటే విచ్ డైరెక్ట్లీ ప్రూవ్డ్ ఓకే ప్రత్యక్షంగా నిరూపించబడింది అనమాట. ఎలా నిరూపించింది అంటే హౌ డేంజరస్ ఎంత ప్రమాదకరము. ఓకే ఏంటిది ప్రమాదకరమైంది అంటే ఇట్ ఈస్ టు ఫాలో డైట్. హౌ డేంజరస్ ఇట్ ఈస్ టు ఫాలో డైట్. ఓకే అండ్ ఏం డైట్ అంటే అది ఫాలోయింగ్ డైట్ రూల్స్ విదౌట్ కన్సల్టింగ్ డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్. డాక్టర్స్ని న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేయకుండా డైట్ రూల్స్ ఫాలో అవడం అనేది ఎంత ప్రమాదకరమో ఈ యొక్క వీడియో అనేది మనకి క్లియర్గా ప్రూవ్ చేసింది. అండ్ ఇట్స్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మెనీ పీపుల్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మందికి ఇది ఒక కనివిప్పు కలిగిస్తుంది. కనివిప్పు అంటే ఐ ఓపెనర్ అని. ఇది కేవలం ఇన్సిడెంట్స్ మెయిన్ హెడ్లైన్స్ మాత్రమే. అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే 14th March ఈనాడు న్యూస్ పేపర్ని రిఫర్ చేయండి. సో కంప్లీట్గా మీరు ఆర్టికల్ని చదవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ for watching our video completely, and let's catch up with another video. Please do subscribe to our channel if you haven't.